777 మీద ఆపి మీరు ఫాలో అయ్యి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపితే 300 రూపాయలు పక్క ఈసారి ఒక్కసారి నమ్మండి. శభాష్ రా తమ్ముడు, చిన్న నిబ్బాగాడు అయినా జనాల్ని ఎట్లా ఎర్రిపప్పని చేయాలో అట్లా చేస్తున్నావు, బాగా చేస్తున్నావు. జనాలు గొర్రెలు కదా, ఏ చూపించినా నమ్ముతారు. ఈ వీడియోకి ఈ చిన్న 10 ఏళ్ళని ఉంటాడో లేదో, 10-15 ఏళ్ళు ఉంటాడేమో వీడియో. నా వీడియోకి దేనికో లైక్ వస్తే ఎవరబ్బా అని చెప్పి చూసా. 86,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఏముని అబ్బా వీడియోలో ఎందుకబ్బా ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారని చూస్తే వానోడు గుడిసెలో కూర్చున్నాడు, వెనక రేకుల షెడ్డు, మంచిగా ఆ బీరువాయి చూస్తే తెలుస్తుంది. వానోడు వాడే మళ్ళీ వేరే వాళ్ళకి 300 కొడతా అది ఇది అని చెప్పి వీడియోలు పెడుతున్నాడు. దానికి మళ్ళీ వ్యూస్, సబ్స్క్రైబర్లు, ఫాలోలు, షేర్లు ఎన్ని ఉండాలో అన్నీ 76,000 వ్యూస్ ఉన్నాయి ఈ వీడియోకి. అంటే జనాలు ఎంత గొర్రెలాగా ఏది చూపించినా డబ్బులు ఫ్రీ అనగానే ఎట్లా నమ్ముతారనేది నాకు అర్థం కావట్లేదు. వాడు చిన్న పిల్లోడు అయినా లేకపోతే ఒక 3-4 ఇయర్స్ చిన్న పిల్లోడు వచ్చి చెప్పినా కూడా మన వాళ్ళు గొర్రెలాగా డబ్బులు వస్తాయని చెప్పి ఫాలో కొడతారు, షేర్లు చేస్తారు, ఏమేమో చేస్తుంటారు కామెంట్లు. మరి కొంచెం బుర్రవాడండ్రా, ఎవరు చేస్తున్నారు ఆ వీడియో, ఏం చేస్తున్నారని కొంచెం ఆలోచించండి. కొనేవాడు ఏమైనా జాబ్ చేస్తున్నారా డబ్బులు ఇవ్వడానికి? కొంచెం ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో సరౌండింగ్స్ కూడా గమనిస్తుండండి. వాడు నిజంగానే ఇవ్వగలుగుతాడా లేదా, వాడి స్టేటస్ ఏంటని. వాడే ఒక చిన్న పిల్లోడు, ఒక 10-15 ఇయర్స్ వాడు స్కూల్ పిల్లోడు ఉంటాడేమో. వాడు 300 కొడతా 1000 కొడతా అంటే ఎట్లా నమ్ముతున్నారా మీరు? కొన్ని వాడేమైనా ఒక పెద్ద బంగ్లాలో కూర్చొని కొడుతున్నా అంటున్నాడా? అట్లా కూడా కాదు కదా. పైనుంచి చిన్న పిల్లోడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్. మీకు తెలిసిన స్కూల్ నింపాలో ఇంటర్ నింపాలకై షేర్ చేయండి, మోసపోకుండా ఉంటారు. మళ్ళీ పనికి మళ్ళీ సింపతి కామెంట్లు పెట్టకండి, అవసరం లేదు.